గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు స్పెషల్ చిట్ చాట్. లక్ష్మణ్ మురారి గారి దర్శకత్వంలో, అలాగే గుజ్జా యుగంధర్రావు గారి పూర్తి నిర్మాణ సారథ్యంలో, అలాగే కంప్లీట్గా తెలంగాణ కళాకారులు, అలాగే తెలంగాణ సాంకేతిక నిపుణులతో నిర్మించిన చిత్రం బందూక్. ఈ సినిమా షూటింగ్ పార్ట్ అంతా కంప్లీట్ చేసుకుని 19వ తారీఖున అంటే రేపు రిలీజ్కు సిద్ధంగా ఉంది. ప్రేక్షకులని అలరించడానికి సిద్ధంగా ఉంది. అయితే ఈ మూవీ ముచ్చట్లను మనతో పంచుకోవడానికి మూవీ టీమ్ V6లో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే. ఎలా ఉన్నారు? చాలా జోష్గా కనిపిస్తున్నారు. రేపు రిలీజ్ కాబట్టి ఫింగర్స్ క్రాస్డ్ అనమాట ప్రస్తుతానికి. డైరెక్టర్ గారు చెప్పండి, ఎలా అనిపిస్తుంది? ముందుగా బందూక్ అండ్ టైటిల్ పెట్టడానికి రీజన్ ఏంటి? స్టోరీ, వీటి విశేషాలు చెప్పండి. ఒక నాన్ వైలెన్స్ మూమెంట్స్ అండి. మన ఇండియాలో జరిగిన 2 నాన్ వైలెన్స్ మూమెంట్లు, భారతదేశ స్వాతంత్రం గాంధీజీ గారు నాన్ వైలెన్స్లో తెచ్చారు. అలాగే తెలంగాణ ఆవిర్భావంలో కేసీఆర్ గారు కూడా నాన్ వైలెన్స్ మూమెంట్గానే తెలంగాణ ఆవిర్భవించే కార్యక్రమంలో తను సాధించాడు. అంటే భారతదేశంలో జరిగిన 2 గొప్ప విజయాలు నాన్ వైలెన్స్. ఈ 2 గొప్ప విజయాల నాన్ వైలెన్స్ని ప్రజలకు చెప్పాలి. ఎందుకంటే మనం హింసాత్మకంగా ఏం సాధించలేము, అహింస ధోరణిలోనే వెళ్తేనే సాధిస్తాము అన్న ఈ 2 విషయాలను దృష్టిలో పెట్టుకొని ఒక కథ తయారు చేసుకున్నాను. మన తెలంగాణ ఆవిర్భావం వచ్చిన తర్వాత ఆ దృష్టిలో నాన్ వైలెన్స్ అని చెప్పాలని ఎవరు చెప్తే బాగుంటుంది? ఒక నేను చెప్పాలా, డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పాలి. ఏదైనా కథ చెప్తే డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పాలా, లేకపోతే ఒక పెద్ద పర్సనాలిటీతో చెప్పించాలి. ఇలా ఎన్నో తర్జన పడ్డాను. ఆ తర్వాత ఒక బైక్ పైన వెళ్తున్నప్పుడు సడన్గా వచ్చిన ఐడియా, వైలెన్స్ క్రియేట్ చేసే బందూకే నాన్ వైలెన్స్ గురించి చెప్తే ఎలా ఉంటుందని ఆలోచన. ఆ ఆలోచనలో గల పుట్టిందే ఇది బందూక్ కథ. బందూక్ అప్పటి వరకు చూసిన సమాజాన్ని ఒకవేళ బందూక్ చూస్తే, అంటే బందూక్ అనేది చూసే గుణం ఉండదు, ఎందుకంటే అది వస్తువు కానీ అదే బందూక్ సమాజాన్ని తిరిగి చూస్తే అనే ఆలోచనలోకి వెళ్ళి ఈ కథ పుట్టింది. అప్పటి వరకు తనని చూసిన సమాజాన్ని తిరిగి బందూక్ చూస్తే అనే పాయింట్ మీద ఈ సినిమా ఆధారపడింది. బందూక్ ఒక ఆత్మఘోష. 9వ శతాబ్దంలో చైనాలో పుట్టినప్పటి నుండి 10th సెంచరీలో 11th సెంచరీలో అజాల్ట్ రైఫిల్గా మారినప్పుడు, అమెరికన్ సివిల్ వార్లో వాడినప్పుడు, యూరోపియన్ వార్లో వాడినప్పుడు తను పడే క్షోభ, ఒక్కసారి ఫస్ట్ టైం బ్రిటిష్ వాళ్ళు ఇండియాకి తీసుకొచ్చినప్పుడు బాధపడ్డది. అవసరం ఉందా నాకు ఇండియాకి, హ్యాపీగా ఉన్న ఇండియాలో నేను వస్తున్నాను, ఎందుకంటే పిరికివాడిని ధైర్యవంతం చేస్తున్న గర్వం ఉంది నాకు, అయినా కూడా పుట్టిన ప్రతిసారి ఇంకోటి చస్తుండన్న చేదు నిజం నాకు భయమేస్తుంది, సమాజంలో ఉండే అర్హత లేదనిపిస్తుంది, ఏ వీరుని గుండెల్లో దిగిన గుండె అయినా నా గుండెలోంచి వస్తుందని ఆత్మఘోష ఒకవేళ బందూక్ పడితే ఎలా ఉంటుందనే పాయింట్ తోటి చేయడం జరిగింది. మీరు బాగా స్టడీ చేసినట్టున్నారు అసలు బందూక్ గురించి, అంటే దాని చరిత్ర గురించి కూడా. అవునండి. ఫైన్. మీరు చెప్పండి యుగంధర్ గారు, ఎలా అనిపించింది మీకు దీన్ని నిర్మించాలంటే? మీకు అంటే ఇలాంటి రోజుల్లో సక్సెస్ అవుతుందా? ఇలాంటి ఆలోచనలు ఖచ్చితంగా ఉంటాయి. అఫ్ కోర్స్ కొత్త కథలు రావాలి, కొత్తగా తీయాలి, కానీ ఇలా సక్సెస్ అవుతుందన్న ఆలోచన మీకు ఎలా కలిగింది అసలు? ఫస్ట్ V6 వ్యూవర్స్ అందరికి కూడా నమస్కారం అండి. నాకు ఇది మొట్టమొదటి ప్రాజెక్ట్ అండి. నేను ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నానంటే, ఎందుకు అంటే మొట్టమొదటి ప్రాజెక్టులోనే ఎన్నో వింతలు, ఎన్నో విశేషాలు జరిగినాయి. ఎందుకంటే అందరు మామూలుగా సినిమా తీసినట్టు నేను ఒక సినిమా తీస్తే అది ఇంత క్యూరియాసిటీ ఉండేది కాదు. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి తెలంగాణలో పూర్తి తెలంగాణ కళాకారులతో తీయటం, దట్టు అంత యంగ్ టీం, అంత కొత్త వాళ్ళని పెట్టుకొని తీయటం. ఎన్నో ఆలోచిస్తారు అసలు తెలంగాణ వాళ్ళతో తీయటమే ఎక్కువ, అంటే కొత్త వాళ్ళతోని పూర్తిగా అంటే పాత నటీనటులు లేకుండా తీయటం ఇంకా ఒక సాహసమే. కానీ ఇక్కడ యూత్ కాబట్టి ఒక్కొక్కరు ఐడియాస్ అన్నీ కూడా పంచుకొని అందరం ఒక టీం వర్క్ చేసి, ఆ టీం వర్కే మీకు ఈరోజు మనం చూసిన పాటలు మన V6లో అయితే అన్ని ఛానల్స్లో కూడా ప్రపంచవ్యాప్తంగా మీరు ఎక్కడికి పోయినా కానీ ఆ పాట వినని వాళ్ళు, పాట లేని వాళ్ళు లేరండి. తెలంగాణ వాళ్ళు ఎస్పెషల్గా, ఒక తెలంగాణ వాళ్ళే కాదు, ఆ పాట బాగాలేదని 100 మందిలో ఒక్కరు కూడా నాకు చెప్పలే. అంటే ఇంత విజయం, ఇంత సక్సెస్ సాధిస్తామని మేమే అనుకోలేదు. మా ప్రయత్నం మేము చేశాము. ఇది మొట్టమొదటిసారి తెలంగాణలో వస్తున్న సినిమా కాబట్టి డిఫరెంట్గా చూపించాలనుకున్నాము. ఎంటైర్ తెలంగాణ చరిత్రను చూపించాలనుకున్నాం. దానికి ఎంతో కష్టపడ్డాము. ఎంతో ఎక్స్పీరియన్స్ ఉన్న కొన్ని వేల పాటలు రాసిన గోరేటి వెంకన్న గారిని కన్విన్స్ చేశాము. అప్పుడు మా డైరెక్టర్ గారు బ్రీత్లెస్ ఫామ్ అన్నప్పుడు కూడా, ఆయన నాకు ఈ బ్రీత్లెస్లు ఇవన్నీ నాకు తెలియదు అన్నప్పుడు కూడా, మీరు రాయండి, ఏం కాదు మేము చూసుకుంటాం, అదే అవుతుంది. అది ఒక పెద్ద ఎక్స్పెరిమెంట్ అండి. అది ఎక్స్పెరిమెంట్ కనుక రిటర్న్ అయితే డిఫరెంట్గా ఉండేది. కానీ అలా అదే విధిగా సక్సెస్ అయింది కాబట్టి, అంటే మా దాంట్లో ఉన్న 8-9 పాటలలో 9 పాటలలో ఒక 2-3 చిన్నయండి. ఇప్పుడు మీరే వేశారు ఇది చరిత్ర,
అదొక రజాకారులు సాయుధ పోరాటం మనం అటువంటి ఇన్నంగానే చూడలేదు, కానీ దీని గురించి దీని హిస్టరీ తెలవాలి అని నందిని సిద్ధారెడ్డి గారి దగ్గర పోయినప్పుడు ఆయన కూడా యాక్సెప్ట్ చేసి ఈ పిల్లలు ఇంత క్యూరియాసిటీతో అడుగుతున్నారు అని చెప్పి ఆయన రాయటం, అదొక డిఫరెంట్ సాంగ్. ఇంకొకటి పోతే మీరు ఇంకొక సాంగ్ చూస్తారు రేపు, మరి మేబీ మీ దగ్గరికి చేరిందో లేదో, ఏదైతే డైరెక్టర్ గారి పాయింట్ ఆఫ్ వ్యూ ఉందో నాన్ వైలెన్స్, రెండు, ఒకటి గాంధీ గారు తెచ్చారు భారతదేశ స్వాతంత్రం, ఇంకోటి అదే రీతిలో ఇంత పెద్ద తెలంగాణను ఎటువంటి అంటే బ్లడ్ చిమ్మకుంటా గన్ను పట్టకుండా ఇంత పెద్ద తెలంగాణను సంపాదించాం, ఇంకా నేనెందుకు ఈ సమాజంలోని గన్ను అయితే ఏమనుకుంటుందో అట్లాగే అసలు ఈ తెలంగాణని ఎలా సాధించాము, ఏమేం చేస్తే ఈ తెలంగాణ వచ్చింది, ఎన్ని ఉద్యమాలు చేస్తే ఈ తెలంగాణ వచ్చింది. మలిదశ పోరాటంలో 2001 నుంచి ఇప్పటి వరకు సీరియల్గా ఎంప్లాయీస్, లాయర్స్, మేధావులు, కళాకారులు వాళ్ళు పడ్డ కష్టాలేంటి అవన్నీ కూడా ఒక సీక్వెన్స్లో చూపించాం. ఎందుకంటే ఫ్యూచర్ జనరేషన్కు ఒక గైడ్, ఒక బ్యాంకు మాదిరిగా ఉండాలి. ఇప్పుడంటే మనకు తెలుస్తుంది, మనకు 4-5 years తర్వాత మనకే ఆలోచించుకోవాలి ఎప్పుడు ఏం చేశారని. అందుకే అవన్నీ కూడా ఒక సీక్వెన్స్లో పెడుతూ సుద్దాల అశోక్ తేజ గారి దగ్గరికి వెళ్ళాం. ఎందుకంటే ఎవరు దేనికి ఎక్స్పర్ట్, ఎవరు దేనికి సూట్ అవుతారు ముందే ప్రీ ప్లానెడ్గా. ఈ పాట ఎవరు పాడితే కూడా దానికి సూట్ అవుతారు, దాన్ని వందే మాత్రం శ్రీనివాస్ గారితో పాడించాం. సో ఇప్పటి వరకు మేము సినిమా రిలీజ్ కాకముందే ఇంత కొత్త ఆర్టిస్టులతో చేసినా కానీ సాంగ్స్ సక్సెస్ చేసాము. అలాగే ఆర్టిస్టులు కూడా ఇప్పుడు ఎవరైతే మా మ్యూజిక్ డైరెక్టర్ ఉన్నాడో కొత్త అతను, ఎవరైతే ఈ లిరిక్ పాడిన అతను ఉన్నాడో ఆల్రెడీ వాళ్ళు మాకంటే ఎక్కువ చాలా బిజీ అయిపోయారండి. అసలు మా ఫోన్ కాల్సే అన్నా నేను బిజీగా ఉన్నాను, సార్ నేను బిజీగా ఉన్నాను, అంత బిజీ అయిపోయాడు మ్యూజిక్ డైరెక్టర్. ఈ బ్రిత్లెస్ ఫార్మెట్ ఐడియా ఏంటంటే జనరల్ ఒక పాటలో ఉండేవి 2 లైన్ల చరణం అండి, ఒక 5 లైన్ల పల్లవి, 5 లైన్ల పల్లవి. సో 12 లైన్లలో ఒక పాట చెప్పాలి. తెలంగాణ చరిత్రను 12 లైన్లను చెప్దాం అనుకుంటే చెప్పలేం, ఎందుకంటే తెలంగాణకున్న చరిత్ర అంతా. సో 10 జిల్లాలకున్న సపరేట్ చేస్తున్నాను నేను మళ్ళీ జిల్లాకు సపరేట్. ఎందుకంటే తెలంగాణని మొత్తం చెప్పేస్తాం మనము. జోగులాంబ టెంపుల్ ఎక్కడ ఉండదు, పంపకవి నిజామాబాద్లో ఉన్నారో తెలియదు, కరీంనగర్లో మేటి శాతవాహన్లు ఉన్నారో అని తెలియదు. అంటే మనం అన్ని తెలంగాణలో వెళ్ళిపోతున్నాం మనం. వీటన్నిటి కాకుండా డిస్టిక్కి సపరేట్ చేద్దాం అనుకునే ఆలోచనలకి వెళ్ళి వచ్చినప్పుడు ఒక డిస్టిక్కి ఒక 5 లైన్ల చొప్పున వేసుకున్న 50 లైన్లు అవుతాయి. 50-60 లైన్లతో నేను పాట చేస్తే మినిమం ఒక 2-3 hours పాటనే అవుతుంది. ఈ పాట రాసినప్పుడు కూడా 100 లైన్లు చేసిండు. ఫస్ట్ స్కూట్నీలో నాకు 72 లైన్ల పల్లవి, 72 లైన్ల స్క్రిప్ట్ ఇచ్చాడు గోరెటెంకాన. 72 లైన్ల స్క్రిప్ట్ ఇచ్చినప్పుడు నేను అనుకున్నాను దీనికి ఉన్న మనం ఎస్కేప్ కావడానికి ఉన్న మార్గమే బ్రీత్లెస్ ఫార్మాట్ అండి. బ్రీత్లెస్ ఫార్మాట్ మన దగ్గర ఒగ్గు కథ బ్రీత్లెస్ ఫార్మాట్ అనగానే ఎక్కడనో వెస్టర్న్ కంట్రీలకి వెళ్ళి వచ్చిందో లేకపోతే బాలీవుడ్కి వెళ్ళి వచ్చిందో కాదు. బ్రీత్లెస్ ఫార్మాట్ ఇస్ కేమ్ ఫ్రమ్ తెలంగాణ. సోల్ తెలంగాణ మట్టిలోకి వెళ్ళి వచ్చిన ఫార్మాటే బ్రీత్లెస్. మీరు ఒగ్గు కథలు ఇవన్నీ వినండి, నాన్ స్టాపే ఉంటాయి అవి. సో దాన్ని మనము కొంచెం వెస్టర్నైజ్ చేసి తెలంగాణ కల్చర్ని చెప్పేదానికి నాకు 5 minutes పట్టిందండి. ఆ బ్రీత్లెస్లో వాడకపోయినంటే నేను ఒక 18 నిమిషాలు 25 నిమిషాల పాట చేయాల్సి వచ్చేది. చాలా అతి కష్టమైన దాన్ని కుదించారనమాట 5 నిమిషాలకి. రైట్ భాను, ముందుగా చాలా అంటే టెన్స్ ఏమన్నా ఫీల్ అవుతున్నారా? లేదు. వ్యూవర్స్ అందరికీ నమస్కారం. నా పేరు షహర్ భాను. యాక్చువల్లీ బందూక్ నాకు చిన్నప్పటి నుంచి యాక్టింగ్ అంటే చాలా ఇష్టం. బట్ నాకు ఎప్పుడు లైక్ దానికి ఎక్స్పోజర్ చేయాలి, లైక్ హౌ డు ఐ గెట్ ఇన్ టు దిస్ ఇండస్ట్రీ, దానికి ఎప్పుడు ఛాన్స్ దొరకలేదు. అండ్ ద ఫస్ట్ టైమ్ ఐ హ్యావ్ ట్రైడ్ సార్ దగ్గర ఆపర్చునిటీ, లైక్ ఇట్స్ అ డ్రీమ్ కమ్ ట్రూ. సీరియస్లీ యాక్చువల్లీ లైక్ ఐ కేమ్ ఫర్ అన్ ఆడిషన్. లైక్ నార్మలీ నాకు తెలిసింది దట్ ద ఆడిషన్స్ గోయింగ్ ఆన్ ఫర్ బందూక్. సో నార్మలీ ఐ కేమ్ ఫర్ ది ఆడిషన్. సో ఐ వాస్ like ఇచ్చాను ఆడిషన్. దెన్ లైక్ ఆఫ్టర్ ఫ్యూ డేస్ ఐ గాట్ ద న్యూస్ దట్ ఐఎమ్ సెలెక్టెడ్. అంటే చిన్నప్పటి నుంచి ఆ ప్యాషన్ ఉంది కాబట్టి మీలో బాగా యాక్ట్ చేసేసారు. నచ్చింది. లైక్ స్టిల్ లైక్ ఇఫ్ యు ఆర్ నాట్ ట్రైన్డ్ ఫర్ ఎనీథింగ్ యూ విల్ నాట్ గెట్ దట్ పర్ఫెక్షన్. డ్రీమ్ మీకు ఎంత ప్యాషన్ ఉన్నా యూ విల్ నాట్ గెట్ దట్ పర్ఫెక్షన్. స్టిల్ నేను నార్మల్గా చేసిన లైక్ వాట్ ఎవర్ ఐ డిడ్ సార్ హెస్ సెలెక్టెడ్, దట్స్ అ బిగ్ థింగ్ ఫర్ మీ. అండ్ it's like a dream come true because childhood nunchi dream I was like dreaming that I should become an actress or I really love acting. So ee opportunity vachinanduku like I felt seriously very happy and so thank you very much for giving me such a beautiful opportunity, adi kuda in such a great movie Bandook lo, and thank you sir. And
it was such a wonderful experience working with this Banduk team because each and everyone who is associated with this movie, ma co-actors aina, like whoever the technicians, the production team, the direction team, they like everyone is like so cooperative and everyone understands like చాలా బాగా అర్థం చేసుకుంటారు. ప్లస్ దే హెల్ప్ ఎవ్రీ వన్. దే ఏదైనా లైక్ ఇఫ్ యూ ఆర్ నాట్ డూయింగ్ ఎనీథింగ్ గుడ్, లైక్ ఇఫ్ దే నీడ్ టు కరెక్ట్ యూ, దే విల్ టెల్ లైక్ they'll guide you in a proper way. It's like that. So it was seriously a very wonderful experience working with this movie. Adi kuda initial stage of your career in this industry. Working with such a good team is like, I seriously felt very happy, and I would like to take few more projects with this if they continue to do. ikkade haami istaremo meeku చూడండి. Because like I was very lucky to have Banduk in my life, seriously. Thank you very much everyone. Thank you very much sir, director sir, producer sir. నేను హీరోయిన్ గారికి ఒక హాఫ్ అన్ అవర్ ఇస్తానండి, మీ ఇద్దరికి థ్యాంక్ యూ చెప్తా ఉంటారు. ఓకే జోషి, ఎలా ఉన్నారు? యా ఐఎమ్ గుడ్, థ్యాంక్స్. ఎలా వచ్చింది ఆఫర్? ఎలా వచ్చింది అసలు బందూక్లో ఆఫర్? నేను యాక్చువల్గా థియేటర్ ఆర్టిస్ట్ అండి. నేను ఒక 2 years నిషుంబిత అనే గ్రూప్లో డాక్టర్ రామ్మోహన్ హొలగొండి గారి దగ్గర ట్రైనింగ్ తీసుకున్నాను. తీసుకొని రవీంద్ర భారతి, లామకాన్ అని డిఫరెంట్ స్టేజెస్ పైన పర్ఫార్మెన్సెస్ ఇచ్చేవారు. సో నేను యాక్చువల్గా సినిమాల్లో డైరెక్షన్ పర్స్యూ చేశాను. డైరెక్షన్ పర్స్యూ చేసి షార్ట్ ఫిలిమ్స్ తీయడము, షార్ట్ ఫిలిమ్స్ తీస్తూ డైరెక్షన్ చేయాలి అని అంటే ఒక యాక్టర్కి ఇలా పర్ఫామ్ చేయాలి అని చెప్పాలి అనే ఇంటెన్షన్తో డైరెక్షన్ యాక్టింగ్ నేర్చుకోవాలి అని థియేటర్ గ్రూప్లో జాయిన్ అయ్యాను. అలా థియేటర్ గ్రూప్లో జాయిన్ అయిన తర్వాత మా థియేటర్ డైరెక్టర్ రామ్మోహన్ హొలగొండి గారు నాతో స్టేజ్ పర్ఫార్మెన్సెస్ ఇప్పించేవారు. అందులో పాటుగా నేను ఒక తీసిన షార్ట్ ఫిల్మ్ని, డైరెక్షన్ చేసిన షార్ట్ ఫిల్మ్ని బాబీ గారు చూసి మీ డైరెక్షన్ బాగుంది, మీరు ఒకసారి నన్ను కలవండి అని చెప్పేసి కలిశారు. అది ఎప్పుడో 2 సంవత్సరాల క్రితం. ఈ రెండు కాదు, ఆల్మోస్ట్ 2010లో జరిగింది. 2010లో జరిగిన తర్వాత నేను 2012లో ఒక పర్ఫార్మెన్స్ చేశాను రవీంద్ర భారతిలో. 2012లో పర్ఫార్మెన్స్ చేసినప్పుడు బాబీ గారిని, సార్ నేను ఒక పర్ఫార్మెన్స్ చేస్తున్నాను స్టేజ్ పైన, యూ ప్లీజ్ డూ అటెండ్ ద పర్ఫార్మెన్స్ అని ఇన్వైట్ చేశాను. సార్ వచ్చేసి నీ పర్ఫార్మెన్స్ బాగుంది, నేను సినిమా తీసినప్పుడు నీకు అందులో హీరోగా ఛాన్స్ ఇస్తాను అని అన్నారు. అంటే అట్లా చాలామంది అన్నారు. నేను లైట్ తీసుకున్నాను యాక్చువల్లీ. ఆఫ్టర్ 1.5 year బాబీ గారు ఒక ఫైన్ డే ఫోన్ చేసి, నేను బందూక్ అనే సినిమా తీయాలనుకుంటున్నాను, అందులో మీకు ఛాన్స్ ఇస్తాను, మీరు చేస్తారా అని అడిగారు. సార్ ఐ వెయిటింగ్ ఫర్ దట్ అని అలా అంతేసారనమాట. ఓకే, ఒక సాంగ్ చూద్దామండి. ఓకేనా, బందూక్ నుంచి ఒక సాంగ్ బిట్ చూద్దాం. ఎన్నెన్నో రాగాలున్నా, ఎన్నెన్నో భావాలున్నా, అన్నింటా నీతో మిదిలే తోడే హోనిస్తం. ఉంటాడే నీ నీడెళ్ళి, ప్రతి క్షణము నీ తోడెళ్ళి, నిత్యం నీతో సాగే గమనం ఈ నేస్తం. డైరెక్టర్ గారు పాటలు చూస్తుంటే ఏదో లవ్ స్టోరీ సంథింగ్ అటువైపు అనిపిస్తుంది. అసలు ఏంటి మొత్తంగా బందూక్ని ఎలా చూడాలంటారు? సాంగ్ చూస్తుంటే అంటే ఫ్రెండ్షిప్ కావచ్చు, లేకపోతే కొంచెం లవ్ అలా ఫ్రెండ్షిప్ ఇస్ ద పార్ట్ ఆఫ్ లైఫ్ అండి. లైఫ్ లో ఫ్రెండ్షిప్ లేదంటే వాడు లైఫ్ లో లేనట్టు. అంటే ఐదర్ ఒక ఫ్రెండ్ ఉండొచ్చు, 10 మంది ఫ్రెండ్ ఉండొచ్చు, 100 మంది ఫ్రెండ్స్ ఉండొచ్చు. అమ్మ, నాన్న, అక్క, చెల్లె రిలేషన్ ఎంత నీడెడో ఒక మనిషికి ఫ్రెండ్ అనేవాడు నీడెడ్ అండి. అంటే ప్రతి ఒక్కరిని తీసుకో, ఒక ఫ్రెండ్ ఒకడు ఉంటాడు. ప్రపంచమంతా నిన్ను వెలివేసిన అక్కడి నుంచి ఒకటి పిలుస్తుంటాడు, వాడే నీ ఫ్రెండ్ అంటే. అంటే ఫ్రెండ్షిప్కి అంత వాల్యూ ఉంటుందండి ఎక్కడనైనా. నువ్వు ఏ స్టోరీలో తీసుకున్నా, మహాభారతం తీసుకుంటే కర్ణుడు, దుర్యోధనుడు, ఇలా ఎన్ని తీసుకున్నా దెర్ ఈజ్ అ ఫుల్ వాల్యూ ఫర్ ఫ్రెండ్షిప్. అది జనరల్గా ఫ్రెండ్షిప్. ఈ సినిమాలో ఒక సగటు ప్రేక్షకుడు వచ్చేటప్పుడు మన మీద డాక్యుమెంట్ లాగా చెప్పేస్తే వాడు చూడలేడు, ఎంటర్టైన్ కాలేడు. ప్రతి మనిషి సినిమాకి ఎంటర్టైన్ అవ్వాలి. ఐదర్ కామెడీ ఉండొచ్చు, ఐదర్ కుళ్ళు జోకులే ఉండొచ్చు, ఐదర్ ఫుల్ బ్యూటిఫుల్ సీనరీ ఉండొచ్చు, ఏదన్నా ఒకదానికి కనెక్ట్ అవుతాడు ప్రతి ఒక్కరికి కనెక్ట్ ఉంటుంది. సో నేను సినిమా తీస్తున్నప్పుడు నాకు కొన్ని ప్రిన్సిపల్స్ పెట్టుకున్నాను. నేను మా అమ్మ, మా చెల్లె, మా అక్క, నా వైఫ్ అందరితో కూర్చొని నేను సినిమా చూడాలి. ఇప్పుడు వస్తున్న సినిమాలకి నా సినిమా డెఫినెట్గా చెప్తున్నానండి, పిచ్చి గంతులు, కోతి చేష్టలు, హీరోయిన్లకి చిన్న చిన్న మిడ్డీలు వేసే హీరోయిన్లు ఉండరు నా సినిమాలో. ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే తెలంగాణలో ఆ కల్చర్ కాదండి. ఫస్ట్ తెలంగాణలో అమ్మ, నాన్న, అక్క, చెల్లె, తమ్ముడు అందరు కూర్చొని తింటాం, అందరు కూర్చొని ఎగురుతాం.
సో వాళ్ళందరితో సినిమా చూస్తున్నప్పుడు వాళ్ళని దృష్టిలో పెట్టుకునే చేయాలి నేను. సో ఈ ఈ ఈ క్రమంలోనే చేస్తున్నప్పుడు ప్రతి పాట ఒక డిఫరెంట్ ప్యాటర్న్లో ఉండాలని ఆలోచిస్తున్నప్పుడు ఒక పాట అండి జాగు అనే సాంగ్ ఉంటుంది. అది యువతను మేల్కొల్పు. ఈ నా మెయిన్ టీమ్ హీరోస్ అందరూ ఒక స్ట్రీట్ ప్లే దానిపైన ఉంటారు. దానికి ఇన్స్పిరేషన్ జోషి చేసే స్ట్రీట్ ప్లేస్కి వెళ్ళి తీసుకున్న కాన్సెప్ట్. అదొక కాన్సెప్ట్ ఓరియంటెడ్ సాంగ్ టు మోటివేట్ సొసైటీ. నెక్స్ట్ ఇంకొక సాంగ్ వచ్చి ఫ్రెండ్షిప్స్ మీద. అందరు ఫ్రెండ్స్ లాగా ఉన్నప్పుడు ఎవ్రీబడి హ్యావింగ్ దర్ ఓన్ ఫన్. ఆఫీస్లో ఉన్న వాళ్ళు ఫ్రెండ్స్ చిట్ చాట్ చేసుకుంటారు, కాలేజీలో ఉన్నప్పుడు కూడా వెళ్తారు. ఇక్కడ ఇదంతా డిస్కషన్ కంటే గొప్ప విషయం ఏంటంటే, కెన్ యూ ఇమాజిన్ దట్ బ్రిడ్జ్ ఫ్రమ్ తెలంగాణ? అసలు నేను అందరూ అది పాట చూసి మీరు పెద్ద తెలంగాణ సినిమా అన్నా మళ్ళీ బయట ఎందుకు వచ్చినవరా అన్నారు. అది తెలంగాణలో ఉంది, లక్నవరము, వరంగల్ అనగానే ఎవ్రీబడి షాక్డ్. దిల్ రాజు గారు షాక్ అయ్యారండి. నేను బయట వాళ్ళు ఎవరు అంటలేరు. ఎన్నో సినిమాలు చేసిన దిల్ రాజు గారు ఈ లొకేషన్ చూసి అన్నారు, ఈ లక్ష్మణ్ ఇదే మన తెలంగాణ అన్నాడు. అవును సార్ అన్నాడు. ఎందుకంటే తెలంగాణలో చూడని లొకేషన్లో చూపించిన లొకేషన్లు చాలా ఉన్నాయి. నా సినిమాకు కొన్ని ప్రిన్సిపల్స్ రాసుకున్నప్పుడు తెలంగాణ ఆర్టిస్టులే ఉండాలి, తెలంగాణ టెక్నీషియన్సే ఉండాలి, తెలంగాణ లొకేషన్సే ఉండాలి. సో నేను తెలంగాణ దాటి ఒక స్టెప్ దాటి సినిమా చేయలేదు. అంటే ఇది ఒక్క సినిమాలోనే చాలా ప్రయత్నాలు చేసినాము. మా లక్కీగా క్లిక్ అయినాయి అంతే. బ్రీత్లెస్ ఫార్మేటే తీసుకొని ఇదంతా ఒక్కెత్త అవుతే ఇంకో గొప్ప విషయం ఏంటంటే, ఒక అద్భుతమైన ప్రొడ్యూసర్ దొరికాడండి నాకు. ఏది చెప్పినా వింటున్నాడు. ఎందుకు అంటే ఇలాంటి ఎక్స్పెరిమెంట్లు చెప్తున్నప్పుడు తన వై ఈ హ్యాస్ టు టేక్ ద రిస్క్ ఫస్ట్. నేను సినిమా చేస్తే 10 జిల్లాలు ఎందుకు, 23 జిల్లాలు ఉన్నాయి నాకు. కర్ణాటకలో రిలీజ్ అవుతుంది తెలంగాణ సినిమా, తెలుగు సినిమా. ఒక మరాఠవాడలో రిలీజ్ అవుతుంది, ఓవర్సీస్ మార్కెట్ ఉంటుంది. ఆయన ఆలోచించి ఈ కనెక్టెడ్ విత్ ద సబ్జెక్ట్. తెలంగాణకి ఆయన కనెక్ట్ అవ్వడం కాబట్టి ఈరోజు ప్రాజెక్టు బయటకు వచ్చిందండి. నేను మన టీవీ ఉన్న ప్రేక్షకులందరికీ చెప్తున్నాను, ఒక డైరెక్టర్ ఎన్నో అనుకుంటారు, ఎన్నో ఊహించుకుంటారు, ఎన్నో చేద్దాం అనుకుంటారు. టెక్నీషియన్ టీం ఎంత సపోర్ట్ చేయాలో, ఆర్టిస్ట్ టీం ఎంత సపోర్ట్ చేయాలో, ప్రొడ్యూసర్ కూడా అంత సపోర్ట్ చేయకపోతే ఈ ప్రాజెక్ట్ ఇలా వచ్చేది కాదు. రైట్. ట్రైలర్ చూస్తేనే ఎలా ఉంటుంది మూవీ అని అనిపిస్తుంది. చెప్పండి, షూటింగ్ స్పాట్ సెలెక్ట్ చేసినప్పుడు మీకు ఏ విధంగా అనిపించింది? మీరు ముందు ఏదైనా మూవీస్లో కానీ ఎక్కడైనా గమనించారా? అంటే అంత పెద్ద ప్రొడ్యూసరే మేము ఎప్పుడు చూడలేదు లక్నవరంలో ఇలాంటి బ్రిడ్జ్ ఉందని, మీకు ఏమనిపించింది అప్పుడు? అంటే మేడం, నేను ఈ సినిమా పరంగా కాకుండా ఇంతకుముందు లక్నవరం వెళ్ళాను కాబట్టి నాకు ఐడియా ఉంది. ఇది చూడగానే మన వాళ్ళు చెప్పగానే లక్నవరం చాలా బాగుంటుంది, ఇంతవరకు రియల్ కూడా ఎవరు షూట్ చేయలేదు అంటే నేనైతే అక్కడ అబ్జర్వ్ చేయలేదు. కానీ మరి మనం తీస్తే బాగుంటుందా, ఏ యాంగిల్ ఎట్లా నాకైతే ఎగ్జాక్ట్లీ దాని మీద ఐడియా లేదు. బట్ లొకేషన్ మాత్రం వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ లొకేషన్ అని చెప్పడం కూడా జరిగింది. అనుకున్నట్టే చాలా అద్భుతంగా వచ్చింది. ఈ సినిమా గురించి చెప్పాలంటే మేడం, రియల్గా ఈ సినిమాలో నేనే భయపడ్డాను. సినిమా అంటే ఇవాళ ఎలా ఉంది, జనం ఎంత కోరుకుంటున్నారు, ఎంత కాంపిటీషన్ ఉంది. అటువంటిది సినిమా నడవటానికి ఎన్నో ప్లాన్స్ వేస్తారు. ఒక క్లబ్ డ్యాన్స్, ఒక డిస్కోటెక్, ఏదో ఒకటి లేకుండా నేను ఓన్లీ ఉద్యమం చూపిస్తా, లేదంటే రజాకార్ల మూమెంట్ చూపిస్తా అంటే ఈరోజు థియేటర్కి రాగలరా అని మాకు మేమే ఎన్నో ఊహించుకున్నాం. దట్టు తెలంగాణ మూవీ అనగానే ఇంతకుముందు ఎలా తీశారో తెలుసు. ప్రేక్షకుడు తెలంగాణ మూవీ అనగానే ఆ రేంజ్లోనే ఊహించుకుంటాడు. అందుకే ఎప్పుడు నేను డైరెక్టర్ గారితో అనేది, ఎలాగూ లేట్ అయింది ప్రాజెక్ట్ అనుకున్నది, కొంచెం లేట్ అయింది కాబట్టి లేటెస్ట్గా తీసైనా సరే తెలంగాణలో వచ్చే మొట్టమొదటి ప్రాజెక్ట్ కాబట్టి మనని చూసి వెనక వాళ్ళు ఆదర్శంగా ఉండాలి తప్ప అదిరిపోకూడదు. ఎందుకు ఆదర్శంగా ఉండాలి? మనం ఎప్పుడైతే క్వాలిటీతోని సినిమా తీస్తామో డెఫినెట్గా ప్రజలు మనని ఆదరిస్తారు. ఎప్పుడైతే ఆదరిస్తే మనలాంటి డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు తెలంగాణలో చాలామంది వస్తారు. ఎందుకంటే తెలంగాణలో ఒక సినిమా అంటే భయం అండి. సినిమా తీయాలి, సినిమా టచ్ చేయాలి. అసలు చాలామంది నన్ను అడిగితే ఏ స్టూడియో ఎక్కడుందో కూడా తెలియని వాళ్ళు మోర్ దాన్ 80% ఉంటారు. అసలు హైదరాబాద్ మనకేం పని స్టూడియోలో. నేను స్టార్టింగ్ వచ్చినప్పుడు ఫిలిం నగర్ ఉన్నా, అక్కడ నీకేం పని అంటే అంత ఆశ్చర్యకంగా వినేవాళ్ళు, చూసేవాళ్ళు. కానీ రాను నాకు కూడా వచ్చాక ఇక్కడ అలవాటైంది. కానీ దీంట్లో ఏది లేకున్నా బ్లడ్ పెట్టి తెలంగాణ ఆత్మను చూపించామండి. అరే వీళ్ళరా తెలంగాణ కొరకు ఏదో ఒక ప్రయత్నం అయితే చేశారు. తెలంగాణ ఉద్యమం చూపించడం కొరకు అయితే ఏంటి, తెలంగాణ ఎలా వచ్చిందనేది చూపించడం కొరకు అయితే ఇంకా ఫ్యూచర్లో ఎలా ఉండాలనే దీంతోనైతే ప్రతి తెలంగాణ పౌరుడు నాకు తెలిసి, ఎందుకంటే ఈ పాటలతోనే మేమేంటి, మా ఎక్స్పెరిమెంట్ ఏంటి అనేది కొంతవరకు చెప్పగలిగాం. రేపు ఈ టైం కల్లా మొత్తం చెప్తాం. డెఫినెట్గా మమ్మల్ని ప్రతి ప్రేక్షకుడు కూడా బాగుంది, ఎక్స్ట్రీమ్ అని
అనకున్నా భుజం మీద తట్టకున్నా అట్లీస్ట్ ఎబో యావరేజ్ చాలా బాగా ప్రయత్నం చేశారా, దమ్ముంటే అలా చేయాలరా, అలా తెలంగాణలో అలా క్వాలిటీ ఫిలిం తీయాలరా, వీళ్ళకే మనం ఛాన్స్ ఇస్తే వీళ్ళే ఇంకా క్వాలిటీ ఫిలిం తీయటానికి ఛాన్స్ ఉంటుందిరా అనే అది ఆ మార్క్ మాత్రం డెఫినెట్గా తెచ్చుకుంటామనే కాన్ఫిడెన్స్ ఉంది మేడం. మరి కొంతమంది ఇన్స్పిరేషన్గా కూడా ఉండే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయని చెప్తున్నారు అనమాట. యా డెఫినెట్గా. ఓకేనండి, ఇంకో సాంగ్ విట్ చూద్దాం. మంచి థీమ్, అసలు నిజంగా మంచి మ్యూజిక్ డైరెక్టర్ అండి కార్తిక్ ఫ్రమ్ కేశవపురం, వరంగల్. ఇప్పుడు దాంట్లో ఇద్దరు హీరోలు ఉన్నారు, మీరు ఇద్దరు చూడలేదు. ఒక మ్యూజిక్ డైరెక్టర్ ఒక హీరో అవుతే కెమెరామెన్ ఇస్ అనదర్ హీరో. కెమెరామెన్ ఎంత అంటే కెమెరా బాయ్, యాక్చువల్గా కెమెరామెన్ కాదు నాకు, ఎందుకంటే జస్ట్ మేబీ 22-23 ఉంటాడు వాడు. కెమెరా పట్టుకోలేడు. అద్భుతమైన టెక్నీషియన్ నేను ఈ సినిమా ద్వారా పరిచయం చేశానంటే వీళ్ళిద్దరినండి. రాహుల్ కెమెరా తర్వాత అంటే ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఒక బ్రైట్ ఫ్యూచర్ వర్క్ అని ఉంటుంది అంటే ప్రౌడ్గా చెప్తాను. రాహుల్ అండ్ మ్యూజిక్ డైరెక్టర్ కార్తిక్ ఆల్రెడీ బిజీ అయిపోయాడు. అంటే ఆయన సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ అండి, అది కూడా రిజైన్ చేసి వచ్చేసాడు. ఇక ఫుల్ ఫ్లెడ్జ్గా దీనికి ఎదైపోదామని. ఎందుకంటే మధ్యాహ్నం కొద్ది రోజులు అక్కడ, కొద్ది రోజులు ఇక్కడ అంటే చేయలేకపోతున్నా. నాకే ఇన్ని కాల్స్ వస్తున్నాయి, ఇన్ని ఆఫర్స్ వస్తున్నాయి. అంటే ఓన్లీ ఎప్పుడైతే సాంగ్ రిలీజ్ అయిందో ప్రతి ఒక్కరు అడగటం ఈ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు అని చెప్పి ఇవాళ చాలా అంటే చాలా బిజీ అయిపోయాడు. ఇది యాక్చువల్గా బయోపిక్ అనే చెప్తుంటున్నా. ఒక 90% ఆఫ్ బయోపిక్ ఉంటుంది ఇది. మన తెలంగాణ ఉద్యమము ఆల్మోస్ట్ లైవ్ ఎలా జరిగింది అనే దాన్ని పాయింట్అవుట్ చేస్తూ ఇంకో కోణంలో చూశాను. అంటే ప్రతి ఒక్కరికి ఒక కోణంలో చూసింటారు, నేను ఒక కోణంలో చూసాను. నేను చూసిన కోణంలో 90% కల్పితాలు లేని పాత్రలే నాది. అంటే రియల్ పాత్రలకి జనరల్గా అంటే ఒక సీన్ నేను సింపుల్గా చెప్తాను. శ్రీకాంత్ చారి గారు ఈ ఉద్యమానికి కీలకమైన పాత్రధారి మన సినిమాకి. నేను శ్రీకాంత్ చారి పాయింట్ ఆఫ్ వ్యూలోనే కథ రాసుకున్నాను. శ్రీకాంత్ చారి పాత్రధారి మన జోషి. శ్రీకాంత్ చారి చనిపోవడము అని ఫిక్స్ అయిపోయాడు, చనిపోయాడు. ఆ రెండింటి మధ్యలో ఒక 2 నిమిషాల టెన్షన్ ఉంటుంది. ఫిక్స్ అయిపోయాడు నేను చనిపోతున్నానని, పెట్రోల్ పట్టుకొని పోయిండు, చనిపోయిండు. అది మనకు రెండు తెలుసు మనకి, కానీ ఆ అంతర్మదనం ఉంటుంది చూడండి. నేను అంతర్మదనాన్ని ఎక్కువ ఫోకస్ చేశాను. అంటే ఇలా ఉంటుంది నా నేరేషన్ అంతా. నేను సీన్కి బయటికి వచ్చి నేను ఆలోచించి చేశాను. చాలా సీన్లు అట్లే ఉంటాయి. అరే అంత దూరం తీసుకుపోయారు, అబ్బా ఇట్లా ఆలోచించరా. అంటే నా ఆలోచన అట్లా ఉండడం వల్లనో ఏమో వీళ్ళందరి సహకారము. నేను ఏదో చెప్పగానే నా టీం ఏంటంటే ఒకసారి లొకేషన్లో ఆర్టిస్టులు టెక్నీషియన్స్ అనేది జనరల్గా జరిగే షూటింగ్ స్ట్రాటజీ అండి. మన బంధుక్ తెలంగాణ సినిమాలో మా ఆర్టిస్టులు అందరూ టెక్నీషియన్స్గా వర్క్ చేశారు, మా టెక్నీషియన్స్ అందరూ ఇంకొక వర్క్ చేశారు, ఇంకొక వర్క్ ఎవరున్నారు అంటే డెఫినెట్గా అంటే ఆ ఛాన్స్ లేదు. ఒకవేళ ఛాన్స్ ఉంటే ఏ ఫిలిం బై లక్ష్మణ్ కాదు, నాకు నేను ప్రౌడ్గా చెప్తున్నాను, ఏ ఫిలిం బై బంధుక్ టీం అని వేసుకోవాలని అంటుంది. కాకపోతే మనం ఒక్కడి పేరే వేసుకోవాలి కదా. ఖచ్చితంగా వన్స్ అగైన్ మీకు ఒకసారి ఆల్ ది బెస్ట్ చెప్తున్నామండి V6 తరపు నుంచి. ఎందుకంటే మొట్టమొదటిసారిగా నిజంగా తెలంగాణ వచ్చిన తర్వాత కంప్లీట్ తెలంగాణ మూవీ అంటే బంధుకే, అది అలా చరిత్రలో నిలిచిపోతుందేమో. అది కూడా రియల్గా దీనికి మాతో పాటు రేపు ఈ సినిమా మేము రిలీజ్ చేయబోతున్నాం అంటే దీంట్లో నటించిన ఎవరైతే దేశపతి గారు కావచ్చు, విద్యాసాగర్ గారు కావచ్చు, గోరేటి వెంకన్న గారు, ఎన్ శంకర్ గారిని నటింపజేశాం. 15 సినిమాలు చేసి డైరెక్షన్ చేసి సూపర్ హిట్లు ఇచ్చిన శంకర్ అన్నని నా సినిమా ద్వారా పరిచయం చేస్తున్నాను. చిన్న ప్రౌడ్ ఉంది నాకు. అంటే రియల్గా వీళ్ళందరికీ కూడా మేము చాలా రుణపడి ఉన్నాం. ఎందుకంటే మేమెవరో వాళ్ళకి సరిగ్గా తెలియదు, కానీ మేము పోయి అడిగినప్పుడు పోవా అన్నట్టు ఉండేది వాళ్ళకి. అంటే వీళ్ళు తీస్తారా అని. కానీ మేము ఎప్పుడైతే కూర్చోపెట్టి దాని గురించి చెప్పినప్పుడు అరే ఇంకా నాకేం పాత్ర ఇస్తావు అంటే అంత యాంగ్జైటీతో వీళ్ళు ఏదో చేయబోతున్నారు అనేది. రియల్గా వాళ్ళు ఇలా గవర్నమెంట్లో కానీ ప్రైవేట్గా కానీ మంచి పొజిషన్లో ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఇది ఒక మెట్టు వాళ్ళను ఎక్కించేటట్టు ఉండాలి కానీ దించేటట్టు ఉండకూడదు. అదే ఉద్దేశంగా మరి రేపు 19th మా సినిమాను ప్రతి యావత్ తెలంగాణ ప్రపంచం ఆదరిస్తుందని కోరుకుంటున్నాం. ఎందుకంటే మేము 24 జిల్లాలలో రిలీజ్ చేయలేదు, చేసిందే 10 జిల్లాలలో. ఇది తీయటానికి కూడా చాలా కష్టాలు పడ్డాం. ఇప్పుడు మీకు చెప్పింది ఓన్లీ ప్లస్లే చెప్పినాం. రిజల్ట్ చూస్తారు. ఎక్కడైనా హ్యాపీ మూమెంట్ ఏం చెప్పకూడదు కాబట్టి
చాలా అంటే కాన్ఫిడెంట్ సినిమాలో ఇక్కడ అది కనిపించదండి. మేము వాట్ ఈయన చెప్పాలనుకునేది అంటే హౌ వి స్ట్రగుల్డ్ అనే పాయింట్ లో ఉన్నది. ఖచ్చితంగా అందుకని మరొకసారి మీకు ఆల్ ది బెస్ట్ చెప్తున్నాం. సూపర్ సక్సెస్ కావాలని V6 తరపు నుంచి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో థ్యాంక్ యూ మచ్. వెరీ థ్యాంక్ మచ్. యూ. సో చూశారు కదా, పూర్తిగా తెలంగాణ సాంకేతిక నిపుణులు అలాగే కళాకారులతో తీసిన సినిమా బందూక్. ఈ సినిమా మిమ్మల్ని తప్పకుండా అలరిస్తుందని మూవీ టీం చెప్తున్నారు, బందూక్ మూవీ టీం చెప్తున్నారు. ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్. స్టే ట్యూన్ టు V6 న్యూస్ యాజ్ ఇట్ ఈస్.